Hi, name is Satish Taripalli. Congratulations, Mana Vizag, for reaching 1 lakh subscribers. Hi, hello, namaste. Welcome back to our channel Mana Vizag. Today we are 1 lakh family. And thanks to all the 1 lakh subscribers who have subscribed our channel. And ivala video vachesi Association of Aliens Club International 16th installation, district installation jarugutundi. Polarao garu governor ga iroju pramana swikaram chestunaru with all the cabinet members and VDG1, VDG2. So ee 16th district installation visheshalu meekosam. అందరికీ నమస్కారం. నేను ఉషారాణి అట్లూరి, మా డైనమిక్ లీడర్ అండ్ గవర్నర్గా 24-25 సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా ఎల్ఐ పోలారావు గారికి కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం కమిటెడ్గా అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి రెడీ అయిన మా క్యాబినెట్ మిత్రులందరికీ, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అలాంటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 శ్రీ మహేష్ గారికి కూడా అభినందనలు తెలుపుతూ, మేమందరం కలిసి ఈ సంవత్సరం మంచి ఫెలోషిప్ని, అలాగే మంచి సర్వీస్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఈ డిస్ట్రిక్ట్ 105 ఫ్లాగ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తామని చెప్తూ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, మన పోలారావు గారికి మరొక్కసారి అభినందనలతో థ్యాంక్ యూ. I am Maheshwara, 2nd VDG, District 105 South. On this happy occasion of a district installation function, I welcome you all and extend my best wishes to all of you. I also congratulate our leader, D. Polarao Garu, who is going to be installed here as governor. I welcome you all to this August gathering. I also take this opportunity to congratulate my VDG1, Usharani Garu, because she has extended all her cooperation to us in preparing of this cabinet meeting and arranging everything in the meeting. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈ 16వ డిస్ట్రిక్ట్ క్యాబినెట్గా గవర్నర్గా ఎలక్ట్ చేసుకున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా అలియన్స్ క్లబ్ మెంబర్స్, నా స్నేహితులు ప్లస్ నా బంధువులు అందరికీ ఎంతో శ్రమ వచ్చి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ ఎలియన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ. మరి నేను ఈ అసోసియేషన్లో 14 ఏళ్ళ నుంచి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. ఈ సంవత్సరం ఏంటంటే మన దండం పోలారావు గారు ఏమొచ్చి డిస్ట్రిక్ట్ గవర్నరు, అలాగే మన ఉషారాణి గారు ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నరు, మరి అలాగే మహేశ్వరరావు గారు 2nd డిస్ట్రిక్ట్ గవర్నరు. సో ఎప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఈ ఏప్రిల్ మేలో పెట్టుకుంటూ ఉంటాము. ఇవాళ వచ్చినందుకు మన మెంబర్స్, ఎలియన్ మెంబర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంవత్సరం కూడా మంచి సర్వీసులకి చేయాలని చెప్పి కంగ్రాచులేట్ దండం పోలారావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అలయన్స్ డిస్ట్రిక్ట్ 105 తరపున డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడానికి చాలా సంతోషం. ఎందుకంటే అసలు అలయన్స్ మూమెంట్ మన సౌత్ ఇండియాలో పుట్టింది, స్టార్టింగ్ అయింది వైజాగ్ గడ్డలో. ఆ తర్వాత నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఆల్ ఓవర్ ఇండియా కూడా విస్తరించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో మనం అలయన్స్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ సందర్భంగా డిస్ట్రిక్ట్ సారథ్యాన్ని వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్
అలాగే పోలారావు గారికి, అలాగే వారి యొక్క వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి అందరికీ, మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మరియు ట్రెజరర్ పిఆర్ఓ అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. మన జిల్లాని 105 డిస్ట్రిక్ట్ని ఇంటర్నేషనల్లోనే ఒక మంచి డిస్ట్రిక్ట్గా నంబర్ 1 డిస్ట్రిక్ట్గా నిలపాలని మనసారా కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. లాంగ్ లివ్ అలెండిజం. థ్యాంక్ యూ. Without these two, this function wouldn't have been this wonderful. So a big round of applause for the committee and the chairman and the మీరు చాలా టఫ్ అండి, అందరూ చాలా డిసిప్లిన్గా ఉండాలి. మీరు స్టేజ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ గట్టిగా సపోర్ట్ కొట్టాలండి. ఇంకా మా డిస్ట్రిక్ట్కి హీరో అయిన our Chief Justice, Second International Vice President, DPT Shastri Garu. श्रीगणनादं भजाम्यहं श्रीकरं चिन्तितार्थफलदं श्रीकरं चिन्तितार्थफलदं श्रीगणनायं भजाम्यहं कंठात्मजं
श्रितसाम्राज्यं श्रीगणनादं भजाम्यहम् रञ्जितनाटकरङ्गपोषणं सिञ्जितवरमणि मया भूषयेयावतारं सुभाषणम् आञ्जनेयावतारं सुभाषं भजाम्यहम् Devotion, expressing our unceasing devotion and faith in our motherland, and faith in our motherland, and we pledge to establish the unity and fellowship for the sake of world peace. ఒక వ్యక్తి వల్ల జరిగేది కాదు, అది ఒక టీమ్ ఎఫర్ట్ వల్ల జరుగుతుంది. సో అలా ఈ ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ కి నిజంగా మాకు గైడ్ చేసి ముందు నడిపించినందుకు మా మెంటర్స్ అయినటువంటి బిటిఆర్ రాజు గారికి, బిఎం రావు గారికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి మీటింగ్ కూడా అప్డేట్స్ తీసుకుని రెక్టిఫై చేసి మా చేత ప్రోగ్రామ్ బాగా చేయించాలని మాకు ఎనకుండా నడిపించినందుకు ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం మా కమిటీ నిజంగా వండర్ఫుల్ గా వర్కింగ్ డేస్ అని కూడా చూడకుండా ఆల్మోస్ట్ 5 to 6 మీటింగ్స్ వర్కింగ్ డేస్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్కడైనా సరే కొద్దిగా చిన్న లో బడ్జెట్ వల్ల కానీ దేని వల్లైనా నేను కొద్దిగా భయపడుతున్నా సరే పోలవరం ఆ విషయంలో నిజంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. లో బడ్జెట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలని ఆఫ్ ది డేస్ మనం హ్యాండిల్ చేసుకుందాం, మీరు చూడకండి జాగ్రత్తగా బాగా చేసుకెళ్ళండి అని చెప్పి పోలవరం గారు కూడా చాలా సార్లు మాకు మోటివేట్ చేసి ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే మేము ఇంత గ్రాండ్ గా ఇవాళ ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ చేయగలుగుతున్నాము. సో ఈ డేస్ నేను అందరికీ కోఆపరేట్ చేసినందుకు మా మెంబర్స్ కి లీడర్స్ కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి కమిటీ మెంబర్స్. సో ప్లీజ్ అండి, మనకి సమయం ఎక్కువ లేనందున నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ ఎంజాయ్ ద ఫంక్షన్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా అందరూ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వెల్కమ్, అందరికీ వెల్కమ్ అన్నట్టు. నా స్పీచ్ తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇన్కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. అన్ని క్లబ్స్ నాకు సహకరించి నా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుటకు కృషి చేసిన అన్ని క్లబ్స్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా హోమ్ క్లబ్ నాకు ఎంతో సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడేదే ఫస్ట్ టైం, అందుకని నేను మామూలుగా అయితే బాగా మాట్లాడగలను, కానీ కన్ఫ్యూజ్లో ఎక్కువ తక్కువ మాట్లాడేస్తానని కొద్దిగా రాసుకున్న రాత్రి అంతా అదే పని చేసుకుని తయారు చేసుకున్నాను. యాక్చువల్గా డైరెక్ట్గా మాట్లాడితేనే అందంగా ఉండదు, అండ్ ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ కూడా బాగా మాట్లాడతాను. ప్రజెంట్ చదువుతాను ఇంకో విధంగా అనుకోకండి, అంతా నాకు కావాల్సిన వాళ్ళకి అనుకోరు, అయినా చెప్తున్నాను. ఓకే, ఈరోజు వేదికను అలంకరించిన గౌరవనీయులైన ముఖ్య అతిథి సెకండ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అలీ డిబిజి శాస్త్రి గారికి, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలీ బి తిరుపతిరాజు గారికి, అలాగే వేదిక వచ్చిన పీడీజీలు అందరకు పేరు పేరున, అంటే అన్ని పేరు చేస్తే పేరు మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళు బాధపడతాను, అందరికీ ఒకే మాత్రం అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే నా అలియన్స్ మెంబర్స్ అందరూ మరియు
నా వాకింగ్ గ్రూప్ ఫ్యామిలీ మరియు నా తుని హోమ్ క్లబ్, అంటే నేను ప్రత్యేకించి మా తుని క్లబ్ మెంబర్స్ ఒకసారి లేవండి, నాకు వాళ్ళంటే అప్పుడు ఇదన్నమాట. ప్రత్యేకించి తుని 36 మంది ఇలాగా చెప్తుంటే అలా జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళందరికీ పేరు పేరున వచ్చిన నా కుటుంబ సభ్యులు, అంటే మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ, మా పిల్లలు అందరూ వచ్చినందుకు, అంటే మా వాళ్ళు చెప్పాలి కదా, నలుగురితో పాటు ఈ తర్వాత చెప్పుకోవచ్చు, కానీ అందరితో పాటు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. 2009 సంవత్సరంలో మానవ సేవ చేయుటకు ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించబడింది. ఈ 15 సంవత్సరాలలో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విస్తరింపబడినది. చిన్న ఫంక్షన్ జరిగిన 50 మంది వెళ్ళిపోతాం. వాళ్ళకి ప్రతి నెల ఏం వెళ్ళిపోయినా అంటే నెలకు 300 పెట్టుకుంటాం టార్గెట్. సరదాగా 26 మంది అంటే 7,500 వస్తుంది. దేనికన్నా 10,000 గిఫ్ట్ అనేది ఇచ్చేస్తాను వాళ్ళకి. అదొక ఇంకా మాకు నిత్యం పండగలా ఉంటుంది. వారం నెలకొట్టు వచ్చేస్తుంది ఎంతమంది చెప్పాలంటే. మా ఫ్యామిలీ అంటే మా బ్రదర్స్ అందరూ ఏదో అకేషన్ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే పండుగ, సంక్రాంతి, కనుము, ముక్కను మిలాటి, నాగర చవితి, ఇవన్నీ కార్తీక పౌర్ణమి, ఇవన్నీ మా పండుగలు, ఫ్యామిలీ పండుగ. ఇప్పుడు అలియన్స్ క్లబ్ది అందరికీ 2 కూడా ఓవర్టేక్ చేసేసింది. ఇప్పుడు నాకంటే అందులో 50, ఇందులో 50, 100 అయ్యారు. ఇందులో ఒక ఇంచుమించు 100, 200 గ్యారెంటీ ఉంటారండి. మేము దేనికన్నా ఈ సంవత్సరం నుంచి మాకు పండుగ అంటే ఎక్కడ పిలిచినా వెళ్ళాలి. మరి కుటుంబాన్ని అంటే వద్దుకోలేం కదా. మన బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబం ఎంతో, మన ఫ్రెండ్స్ కుటుంబం ఎంతో, ఇప్పుడు అలియన్స్ కుటుంబం కదా అంతే. చుట్టాల బంధువులు, మీ ఫ్రెండ్స్ తోటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. మీ మెయిన్ ఇంపార్టెంట్ ఒక గ్రూప్కి ఏర్పడి ఒక క్లబ్ పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. మీకు నచ్చిన వాళ్ళు మీకు బోర్ కొట్టిస్తున్నాను. నా తత్వం ఒకసారి దొరికింది నాకు మాట్లాడాలి, మళ్ళీ ఇక్కడ దొరకదు. హీరోని కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాను, ఏమన్నా భరిస్తారు, కానీ నా ధర్మం నేను చెయ్యాలి కదా. ఓకే, నేను చెప్పాను అది కాదండి ఇదనే చెప్తున్నాను, విడదీసి వివరంగా ప్రతిదీ చెప్తున్నాను. మీరు ఇంకా తెలియదు, ఒక ఫ్యామిలీతో ఏగలేకపోతున్నారు, ఇంకా 2, 3 అంటాయండి మీరు ఒరిజినల్ గానే. ఇంకా ఆనందించే ఫ్యామిలీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉన్నాడు, అదే పాజిటివ్ ఉంటే ఏదో తీసుకొని నెగిటివ్గా తీసుకుంటే అలాగే వెళ్ళిపోతారు. ఓకే, సరే సారీ, ఇదే అయితే క్యాబినెట్ గురించి చెప్తాను సార్. తుల్లో నా నేటివ్ ప్లేస్ సార్, నా పుట్టినూరండి. అదే నేను చేయమని చెప్తున్నాను సార్, మీకోసం అందరి కోసమే నేను చెప్పేదే అది. అందరూ ఎలా ఎవరి మట్టుగా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. నేను చెప్పేది డి పోలారావు అంటే నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ని మా క్యాబినెట్లో. అలీ ఉషారాణి గారు వీడిజీ 1 అమ్మ లేచి నిలబడి చేయకుండా అవునా టీవీ గారు చెప్పడం మర్చిపోయిన చాలా డైనమికే కాదు, సిస్టర్ కన్నా ఎక్కువగా కోఆపరేట్ చేస్తాను నాకు. మహేష్ గారు వీడిజీ 2 నా బ్రదర్ లాగా చూస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంకోటి మెయిన్ ముఖ్యంగా అసోసియేషన్ చెప్పలేదు. నా క్యాబినెట్ అంటే నా గొప్పని చెప్పుకోవడం కాదు, నా క్యాబినెట్లో నాకు దొరికినటువంటి వీడిజీ 1, 2లు, డీసీలు, ఆర్సీలు, నా పై ఆఫీసర్స్ ఎంత అదృష్టవంతుని ఎక్కడ వీళ్ళెవరు ఉండరు, ఏ గవర్నర్కి వచ్చి ఉండదు. ఇలాగా నేనేం చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అందరూ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు దొరికారు. అంటే నేను వాళ్ళకి అర్థమైతే నన్ను అర్థం చేసుకుంటాను అంతే కదా. బీ పాజిటివ్ ఏంటండి. కె చంద్రశేఖర్ డిసిటి నిలబడండి సార్. ఎస్ఎస్ఎన్ రెడ్డి గారు జాయింట్ డిసిఎస్. వెంకట్ గారు పిఆర్ఓ. కె జీవన్ గారు అడ్వైజర్. కె శ్రీనివాస్ గారు గవర్నర్స్ ఏరియా రిప్రజెంటేటివ్. సిహెచ్ కాశీ విశ్వనాథ్ గారు గవర్నర్ అడ్వైజర్. లైన్ మిస్ అయిపోయాను, కంగారు చెప్తున్నాను కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది మర్చిపోయినా. ఓకే, పి మురళీధర్ గారు డిసిఎస్. సార్ మళ్ళీ ఎక్కడి దాకా వచ్చాను, మళ్ళీ అనుకోవాలి. సిహెచ్ కాశీ విశ్వనాథ్ గారు గవర్నర్ అడ్వైజర్. ముందు కనబడి ఆయన కనబడి మీరేం కనబడతారు, ముందుకు వెళ్ళండి. హెచ్ కామేశ్వరరావు గారు RC1 ఎక్కడున్నారు నిలబడండి. వీరుంటే స్టేజ్ మీదకి వచ్చి నిలబడి వెళ్ళిపోండి, ఎందుకు ఇప్పుడు సీట్ లేదు కనపడాకే కదా. ఒక నిమిషం. రాజేశ్వరరావు గారు,
పదహారవ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న మిత్రులు, సహృదయులు, స్నేహశీలి, అందరి మన్ననలు పొందిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ పోలారావు గారు, ఈ సంస్థని, ఈ వ్యవస్థని సక్రమంగా నడిపిస్తూ మనందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తున్నటువంటి మా గురు, మెంటార్ మరియు గైడ్ తిరుపతి రాజు గారు, ఆర్గనైజేషన్ ని ఇప్పటి వరకు సారథ్యం వహించి పోయిన సంవత్సరం వరకు కూడా సారథ్యం వహించినటువంటి పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎల్ రావు గారు, ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా మన ఆర్గనైజేషన్ కి సారథ్యం వహించి మన ఆర్గనైజేషన్ ని పురోగతి చెందించిన ఒక మాతృమూర్తి డాక్టర్ పి శాంతం గారు, పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అంతకు మించి మన అలయన్స్ కుటుంబ సభ్యులు. 105 జిల్లాకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది నాకు పుట్టినిల్లు లాంటిది. నా జిల్లా హోమ్ డిస్ట్రిక్ట్ 137ని ఎక్స్టెండ్ చేసిన జిల్లా 105. మరియు నా యొక్క అభిమానాన్ని నేను వ్యక్తపరచుకునే ఒక అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను అని అనుకుంటున్నాను. ఈరోజు నన్ను సభకు పరిచయం చేసిన నా మిత్రుడు రాజేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Go.